ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నిజంగా ఎన్నెన్ని ఉద్యోగాలు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి అంటే ఇన్ని రోజుల నిరుద్యోగుల కళ నెరవేరిందా? అయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం సంబంధించిందా, ఏపీ ప్రభుత్వం సంబంధించిందా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందా అనేది కూడా మీకు సందేహాలు రావచ్చు. ఓకే, కేడర్ వైజ్ గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యింది. కానీ ఇవి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మనకి ఆర్ఆర్బి నుంచి, ముఖ్యంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అనునిత్యం అతిపెద్ద సంస్థ మనకి పోస్టల్, తర్వాత రైల్వే, ఇండియన్ రైల్వేనే మనకు భారీ పెద్ద ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ సంస్థల్లో. సో మొత్తానికి రైల్వేలో జాబ్ భర్తీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎప్పటిప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాము అనేటువంటి ఆ సమాచారాన్ని చాలా క్లుప్తంగా పటిష్టంగా ఆ క్యాలెండర్ లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి మనకు పిఆర్సి ప్రకారం కావచ్చు, అండ్ స్టేజ్ 1, 5, 3, 4, 6 పే స్కేల్స్ ప్రకారం కావచ్చు, అండ్ రైల్వేలో అప్రెంటిస్ విధానం విషయంలో కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ లో ఎక్కడెక్కడ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్ లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, అండ్ రిటైర్డ్ అధికారులు కూడా ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ ప్రతినిత్యం రైల్వేలో వేకెంట్ వెంబడెంబడే భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మొత్తానికి రైల్వే జాబ్ క్యాలెండర్, ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ ని మీరు ఎలా చూడాలి, అండ్ ఇప్పటికే మనకు ఆల్రెడీ 9,000 పైచిలకు ఉద్యోగాల భర్తీకి రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి విషయం తెలిసిందే. ఆ 9,000 ఉద్యోగాలతో పాటు ఈ RRB.gov.in అఫీషియల్ వెబ్సైట్ కనుక కొడితే మీకు జాబ్ క్యాలెండర్, రైల్వే జాబ్ క్యాలెండర్ తో పాటు ఈ రీసెంట్ గా వచ్చినటువంటి 9,000 ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు లభ్యమవుతుంది. మొత్తానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తానికి రైల్వే శాఖ నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఇది. మొత్తానికి రైల్వే డిపార్ట్మెంట్ లో మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ క్యాలెండర్ ప్రకారమే మనము ఇలా తేదీ ఎలా గుర్తు పెట్టుకుంటామో అలానే ఆ తేదీ ప్రకారమే ప్రతి ఏటా రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ PDF ను మీరు ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అని వెల్కడా మీకు వీడియో కింద లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.